నమస్తే వెల్కమ్ టు సత్యాగ్రహి ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ విత్ సంగం రెడ్డి పృథ్వీరాజ్ గారు ఉన్నారు ఇవాళ మనతోటి. ముందుగా వెల్కమ్ చేద్దాం అన్న. నమస్తే. నమస్తే. జై తెలంగాణ. జై తెలంగాణ అన్న. బాగుండ్రా? ఎక్దమ్ రైట్. బీసీలను కాంగ్రెస్ పార్టీ ఎటు తీసుకోపోతుంది అని అంటే మీరు ఏం చెప్తారు? అసలు మొదటి నుంచి మోసం చేస్తున్నది, ఇప్పుడు కూడా మోసం చేస్తున్నది, గంగల కలిపేటందుకు ప్రయత్నం చేస్తున్నది అనిపిస్తుంది. అంతే. చిత్తశుద్ధి అయితే కనబడతలేదు, నిజాయితీ అయితే కనబడతలేదు ఆడ. అంటే మీలాంటి వాళ్ళు వ్యతిరేకిస్తారు, కానీ అంటే గతంలో ఎక్కలేని విధంగా యావత్ భారతదేశంలోనే ఈ ప్రకటన, కాంగ్రెస్ పార్టీ ముందుకు రావడం, రేవంత్ రెడ్డి ఇనిషియేషన్, ఇదంతా కూడా మీకు చిత్తశుద్ధి లేనట్టే అనిపిస్తుందా? క్లియర్ కట్గా నా సొంటోళ్ళు చెప్పాలి కూడా జనానికి. రేవంత్ రెడ్డికి ఎంత చిత్తశుద్ధి ఉన్నదని చెప్పాల్సిందే. కొంచెం రాహుల్ గాంధీ వాళ్ళకు రాజకీయ కంపల్షన్ ఉండి దేశంలో కొంచెం బీజేపీలు అక్కడిక్కడ బీసీలను ముఖ్యమంత్రులు చేసుడు ఆ లైన్ కొంచెం తీసుకున్నారు కాబట్టి వీళ్ళు అక్కడిక్కడ ఇప్పుడు వీళ్ళు కూడా బీసీలకు మేమే ఛాంపియన్ అని చెప్పని కొంత డేటా ఆయన చెప్తున్నాడు. కానీ ప్రాక్టికల్గా వచ్చినప్పుడు వాళ్ళు ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో ఇద్దరికి బీసీలకు ఇస్తామని చెప్పి వాళ్ళ సిడబ్ల్యూసి నిర్ణయం చేసిన తర్వాత కూడా మన దగ్గర మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్ లో మరి ఇయ్యాలి కదా, రాహుల్ గాంధీ మాట్లాడుతూనే ఉన్నాడు కదా, చాలా మాటలు మాట్లాడుతున్నాయనే. సో ఇది ఎక్కడ అమలు చేయలే వాళ్ళు. చెప్పేటప్పుడు ఎలక్షన్స్ కు ముందు తీర్మానాలు అన్ని ఉంటాయి, వాళ్ళు అన్ని ఉంటాయి చెప్పేటని చెప్తారు. అసెంబ్లీ సీట్లు ప్రతి పార్లమెంట్ కింద వాళ్ళు ఇయ్యలేదు. ఇది ఒకటి పక్కకు పెడితే రాజీవ్ గాంధీ కూడా మండల్ కమిషన్ ఇంప్లిమెంటేషన్ గురించి బిల్లు పెట్టినప్పుడు పార్లమెంట్ లో మాట్లాడి, బహుశా మీరు వినరో లేదో, జనం కూడా వినరో లేదో, వినాలి ఆయన ఏం మాట్లాడినది. సో వ్యతిరేకంగానే మాట్లాడాడు. అయినా ఇలా ఒక రాజకీయ కంపల్షన్ ఉన్నది. ఇక్కడ కామారెడ్డి కాడికి వచ్చి ఓ తీర్మానం పెట్టి 42% మేము ఇస్తాము అని 6 నెలల లోపట డేటా కలెక్షన్ చేస్తాం, ఏ కులాలు ఎంతెంత ఉన్నారు, బీసీ కులాలు ఎంతెంత ఉన్నారు అనేది చేస్తామని అన్నారు. 6 నెలలు పోయింది, 8 నెలలు పోయింది, 10 నెలలు పోయింది. తర్వాత అది ఎట్లా ఫోర్ ఫ్రంట్ అది రాక ముందే ఎలక్షన్స్ పెట్టాలని చెప్పని రేవంత్ రెడ్డి ప్లాన్ చేసిండు. ఇక్కడ అన్అఫీషియల్ గా అయ్యేదా సచ్చేదా అని చాలా మందితో మాట్లాడిండు. సో అది కంపల్షన్ లో చాలా మందితో రాజకీయాలలో ఇక మీడియాలతో కూడా అన్నారు, భయ మీ అసంటోళ్ళతోనే అన్నారు. విన్నారా? చిట్ చాట్ జరిగేటప్పుడే అయ్యేది కాదు సచ్చేది కాదు మాటలు మాట్లాడారు అవన్నీ. ఓకే, ఆయనకు నిజంగానే లోపడగా అనుకునేది ఉంటే 6 నెలల లోపల నీ క్వశ్చనర్లు తయారు చేసి అన్ని పెట్టేది ఉండే. మేము పీపుల్స్ కమిటీ ఆన్ క్యాస్ట్ సెన్సెస్ అని కొంత ఇంటెలెక్చువల్స్ కలిసి, దాంట్లో ప్రొఫెసర్ మురళీ మనోహర్ గారు ఉన్నారు, ఈవెన్ జస్టిస్ చంద్రకుమార్ గారు ఉన్నారు, తర్వాత పిఎల్ విశ్వేశ్వరరావు గారు, సమ్మన్న, చుట్టూ అందరం కొంత కూర్చొని గవర్నమెంట్ తో కూడా, ఈవెన్ బట్టి విక్రమార్క గారితో కూడా చర్చలు జరిగినాయి. అంతకు ముందు మేము కూర్చున్నాం, మాట్లాడినాం. బీహార్ లో వాళ్ళు క్యాస్ట్ సెన్సస్ ఎట్లా చేసారు, అక్కడ నుంచి ఒక ఆఫీసర్ అవుట్ ఆఫ్ కంపల్సరీ, అది కూడా ఢిల్లీ నుంచి రికమెండేషన్ చేపిస్తే అక్కడ నుంచి మనిషిని ఇక్కడ పిలిస్తే వాళ్ళ ఛాంబర్లో కూర్చొని ఆ మీటింగ్ లో పొన్నం ప్రభాకర్ కూడా ఉండే. సో ఇవన్నీ చేసినాము. ఇవన్నీ కూడా కంపల్షన్ లో జరిగినాయి. ఒక స్టేజ్ లో వాళ్ళు ఇవన్నీ ఏం లేకుండా ఎలక్షన్స్ పెట్టాలనుకునే టైంలో కంపల్సరీ బీసీలకు 42% లోకల్ బాడీ ఎలక్షన్స్ లో కంపల్సరీ మీరు చేసిన ప్రామిస్ అవుతున్నదో అది అమలు చేయాలని ఒత్తిడితో జరిగింది. అది మళ్ళీ రాహుల్ గాంధీ దగ్గరికి, ఇక్కడ కంచయ్య గారి ద్వారా రాహుల్ గాంధీ దగ్గరికి పంపిస్తే ఆయన మళ్ళీ ఈయనతో మాట్లాడి ఇదంతా చేసి లాస్ట్గా జీవోలు కూడా ఎట్లా పెట్టాలి ఏదని అసెంబ్లీలో పెట్టే ముందు కూడా ఇవన్నీ లోపల కూడా చాలా జరిగినాయి. కాబట్టి ఇలా జనానికి కూడా చెప్పాలి. అంటే మీరు తీసుకొచ్చిన ఒత్తిడేనా ఒక రకంగా? ఎస్, ఇంటెలెక్చువల్స్ తీసుకొచ్చిన ఒత్తిడి అది. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ప్రామిస్ చేశారు కదా, ఈ ప్రామిసెస్ ను వీళ్ళు వస్తే మన కులగణన జరుగుతుంది, ప్లస్ 42% మనకు రాజకీయ పరమైన వాటా మనకు వాళ్ళు ఇస్తున్నారు అని ప్రచారంలో కూడా పెట్టాం కదా. కానీ క్రియాశీలకంగా ఇక్కడ ఉన్నటువంటి ఇంటెలెక్చువల్స్ ఒత్తిడితోటి రాహుల్ గాంధీ కూడా అక్కడ నుంచి బెండ్ కావాల్సి వచ్చింది. చెప్పిండు, ఒత్తిడి చేసిండు, కులగణన చేసిండు, తీసుకొచ్చిన ఇష్టం లేకుండా జరుగుతున్నదని చెప్పేటందుకు నేను గతంలో ఏం జరిగింది అనేది జనానికి కూడా తెలియాలనే ఉద్దేశంతో చెప్తున్నాను. ఇప్పుడు మీరు ఆ ఇంటెలెక్చువల్స్ తో ఎవరు మాట్లాడినా కానీ ఈ ప్రయత్నాలన్నీ జరిగినా లేదా అని కనుక అడిగేది ఉంటే చెప్తారు. ఈవెన్ బీసీ కమిషన్ దగ్గర కూడా కొన్ని మీటింగ్లు పెట్టుకొని పోయి కూర్చొని వాళ్ళతో డిస్కస్ చేసి ఇవన్నీ మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ ఎక్కడ కూడా వాళ్ళకి ఎప్పుడు దీన్ని పోస్ట్ పోన్ చేద్దామా, ఎప్పుడు దీన్ని అవాయిడ్ చేద్దామా అనే దారిలోనే ఉండే అనేది మాత్రం చాలా క్లియర్. హైకోర్టు క్లియర్ గా షాక్ ఇస్తుందని చెప్పేసి గవర్నమెంట్ ఆల్రెడీ ఎక్స్పెక్ట్ చేసిందా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం? కొద్దిగా కానూన్ పట్ల అవగాహన ఉన్న ఎవరితో మాట్లాడినా గానీ ఇది ఉండదు అని చెప్పి చాలా మంది, నేను కాదు ఎక్స్పర్ట్సే చాలా మంది చెప్పారు. జడ్జి స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు, మాజీ జడ్జిలు కూడా చెప్పిండ్రు. అది నేను దాంట్లో ఎక్స్పర్ట్ కాకపోయినా అవన్నీ చూసి చేసిన తర్వాత ఇది షెడ్యూల్ 9 ప్రకారంగా కనుక పోకపోతే ఇది ఉండదు అనేది. సో ఇది తూతు మంత్రం తుమ్మకాయ మంత్రం లెక్క చేసినటువంటి కథ దీనంతా. ఇది నేనైతే ఫస్ట్ నుంచి మొత్తుకుంటే కావాలని వట్టిగానే చేసిరా. అంటే ఇది ఒకటి ఏంటంటే, ఒక అభిప్రాయాన్ని జనం లోపల మేము చేసినట్టుగా ఉండాలి, కానీ చేయొద్దు, యుద్ధం చేసినట్టుగా ఉండాలి. యుద్ధం చేసి ఓడిపోయింది రాబాయ్ అనే లెక్కల
తీసుకొస్తేందుకు వీడు ప్లాస్టిక్ గన్నులు పెట్టుకొని తిరిగినట్టున్నాయి. సినిమాలలో పెడతారు కదా, చెక్క తుపాకులు పట్టుకొని తిరిగినట్టున్నది. ఒరిజినల్ తుపాకులు కాదంటే ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డెడ్ అన్నట్టు. అంతే, ఆపరేషన్ కూడా సక్సెస్ కాదు, ఇక్కడ ఆపరేషన్ లో కూడా ఫెయిల్ అవుతారు వాళ్ళు యాక్చువల్ గా. ఎందుకంటే దాన్ని కరెక్ట్ ఎక్స్పోజ్ కూడా చేసుకునే సిచ్యువేషన్స్ లో లేరు. ఇప్పుడు ఆల్రెడీ ఇది ఉండదు అని క్లియర్ కట్ గా తెలిసినాక దానికి ఒక హైప్ క్రియేట్ చేసి మేము ఏదో చేస్తున్నాం బీసీలకు, ఏదో ఘనకార్యం చేస్తున్నాము అనేది వాళ్ళ పాకెట్లో వేస్తందుకు. ఎందుకంటే వీళ్ళు అబద్ధాల పుట్టలబ్బా. ఇప్పుడు నేను వీళ్ళ మీద వ్యతిరేకంగా కాదు, కానీ ఇప్పుడు రాహుల్ గాంధీ పోయి మేము ఆడ మహిళలకు 2,500 రూపాయలు ఇస్తున్నాం అని చెప్పని స్టేట్మెంట్ ఇచ్చింది బీఆర్ ఎలక్షన్స్ లో. మీరు చూసిరో లేదా? ఇది ఇస్తురా తెలంగాణలో? తెలంగాణ రోల్ మోడల్ అని చెప్పి దేశం మొత్తం బీసీలకు తెలంగాణ రోడ్ మోడల్ అని. ఇక్కడ ఒక సర్పంచ్ అయినోడు కాదే, ఒక వార్డు మెంబర్ అయినోడు కాదే, ఓ ఎంపీటీసీ అయినోడు కాదే, ఓ జిల్లా పరిషత్ మెంబర్ అయినోడు కాదే, చైర్మన్ అయినోడు కాదే. వీళ్ళు చెప్పుకునేమో తెలంగాణ రోల్ మోడల్ అంటారు. కోర్టులేమో ఇది పనికిరాదు పో అని చెప్పి తీసవతల పడేసింది. ఇవాళ కూడా తీసి పక్కకు పడేసింది. నువ్వు ఇట్లా కాదు, నిజంగా నిబద్ధతగా అనుకుంటూ చేసేది ఉండేది ఉంటే దీని మీద పోరాటం చేసేది ఉంటే ఢిల్లీలో వీళ్ళు పోరాటం చేసిండ్రా. బీజేపీ అయితే ఇప్పుడు ఇక్కడ సపోర్ట్ చేయలేదు, బీజేపీ ఇక్కడ సపోర్ట్ చేసింది. కానీ ఢిల్లీలో పోయినాక వాళ్ళు పార్లమెంట్లో బిల్లు పాస్ చేసేందుకు, దాన్ని చట్టం తీసుకొస్తేందుకు చేయాలంటే 9లో పెట్టాలి, తమిళనాడు తరహాలో పెట్టాలి. దానికి చేసినటువంటి పోరాటం ఏంటిది? వీళ్ళు రాహుల్ గాంధీ చేసినటువంటి పోరాటం ఏంది, ఖార్గే యాజ్ ఎ పార్టీ ప్రెసిడెంట్ గా చేసినటువంటి పోరాటం ఏంది, రేవంత్ రెడ్డి చేసిన పోరాటం ఏంది? ఒకటే రోజు టోకన్ ప్రొటెస్ట్ గా జంతర్ మంతర్ దగ్గర ఇక్కడ బీసీ సంఘాలు ధర్నా నిర్వహిస్తే ఒక 3 గంటల ఆడ కూస్తున్నాడు. దానికి రాహుల్ గాంధీ వీళ్ళందరూ రావాల్సిన వాళ్ళు ఎవరు రాలేదు. ఒకవేళ వీళ్ళకి నిజంగా కూడా బీసీల పట్ల, తెలంగాణ బీసీలకు నిజంగా కూడా రిజర్వేషన్స్ రావాలని కనుక ఉండేది ఉంటే మొత్తం వీళ్ళ ఎంపీలందరూ పోయి ఆడ ధర్నాలో కూర్చునేది ఉంటే ఒక్కరోజు కాకపోతే 50 రోజులు 20 రోజులు కూర్చోవాలి ఆడ. రైతులు కూర్చోలే, రైతులు కూర్చున్నట్టుగా వీళ్ళు కూడా కూర్చునేది ఉంటే దేశంలో నిజంగా కూడా more than 60% జనాలకు న్యాయం చేసిన అవుతుంటాయి కదా, మా స్లోగన్ ఛాంపియన్ అవుతుంటాయి కదా. అంటే నేను కొట్టినట్టు చేస్తాను, నువ్వు మొత్తుకున్నట్టు చేయి అనే కాడికి తీసుకొచ్చి పెట్టుడు. ఒక రోజు క్షేత్రం ఎక్కడనో అక్కడ కొట్లాడాలి, కానీ అది పక్కకు పెట్టి వీళ్ళు మైకుల ముంగడికి వచ్చి మేము బీసీలకు మేము నిజాయితీగా చేయదలుచుకున్నాం, బీసీలను మేము ఎంపవర్ చేయదలుచుకున్నాము, బీసీలను మేము రాజులను చేయదలుచుకున్నాము, బీసీలను మేము కరోడ్పతిలను చేయదలుచుకున్నాము, ఇవన్నీ కథలు చెప్పుకుంటే తిరుగుతుంది దేశం మొత్తం. ఈ విషయం ఇట్లా ఉంటే హైకోర్టు స్టే ఇచ్చింది, హైకోర్టు స్టేను సమర్థించింది సుప్రీంకోర్టు. అంటే ఒక రకంగా బీసీల నోటికాడు ఉన్నటువంటి ముద్దను లాగేసినట్టేనా? నోటికాడు ఉన్న బుక్కను అని అంటే నువ్వు అది ప్రాసెసే కరెక్ట్ చేయలే కదా. ఇప్పుడు నా బోట నడితే నేను మొదటి నుంచి చెప్తే ఇది ఉండేది కాదు అని చెప్తున్నాం. ఇప్పుడు చాలా మంది ఏమంటారు నోటికాడు బుక్క ఆయన ఎవరో ఆయన మాధవరెడ్డి అంటే ఆయన వేసినందుకే అది పోయింది, అది పోతుందని తెలిసే కదా నువ్వు పెట్టినావు. ఎవడు కోర్టుకు పోతురా బాయ్, కోర్టుకు పోతే మాత్రం బాగుండదని చెప్పని ఏంది దాదాగిరా? ఎవరు ఇష్టం పోనైతే పోతారు కదా. కోర్టులు కూడా ఆపలేని స్థితిలో ఉన్నటువంటి లైన్ లో కనుక నువ్వు తీసుకుపోయి పెట్టేది ఉంటే అది అమలవుతుంది కదా. నీకు మొదలే తెలియదా? వీళ్ళకి అంత కానూన్ తెలియదా? అన్ని తెలుసు కదా, అది ఉండదని తెలుసు. ఇంకా ఈ మధ్యలో కోర్టులు అక్కడిక్కడ మేనేజ్ చేసే కథ. చాలా మంది కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తుంది ఏంటి అంటే ఓసీ ముఖ్యమంత్రి అయ్యండి బీసీలకు న్యాయం చేసేందుకే వచ్చిండు మా రేవంత్ అన్న అని చెప్పి చెప్తున్నారు. ఇదంతా బక్వాస్ మాటలబ్బా. ఇవో బాంచన్గిరి చేస్తే చేసుకోవాలి, కానీ యావత్ బీసీ సమాజాన్ని అంధకారంలో పెట్టేటటువంటి మాటలు మాట్లాడద్దు. అట్లా మాట్లాడే వాళ్ళు అందరూ ఏంటంటే వాళ్ళకి ఏదో చిన్న పదవి వస్తుందో, ఏదైనా కాంట్రాక్ట్ వస్తాయో, ఏదైనా పైసలు వస్తాయో కకృతో మాట్లాడేటోళ్ళు వీళ్ళంతా. కానీ వాస్తవాలు చెప్పేది కాదు. ఇలా జనానికి అర్థం కాదా? జనానికి అర్థం కాదా? ఇప్పుడు నేను చెప్తున్నా 6 నెలల లోపల ఎందుకు చేయలేదు మరి? మేనిఫెస్టోలో పెట్టిన నిజాయితీ ఉండేది ఉంటే మేము ఇంటర్నల్ గా చాలా చూసినాం. ప్రతిది అనగానే కాదు కదా, అంటే టైం ప్రాసెస్ అనేది ఉంటది కదా ప్రతిదానికి. ఎంత టైం కావాలబ్బా నాకు అర్థం కాదు. ఎంత టైం కావాలి అంటే పృథ్వీరాజ్ అనుకున్నప్పుడు లేకపోతే క్రాంతి అనుకున్నప్పుడు అవుతుందా? అరే పృథ్వీరాజు క్రాంతి గురించి కాదే నాయన, మొత్తం వాళ్ళ పార్టీ వాళ్ళు కూర్చొని ఇక్కడ నుంచి ఢిల్లీ దాకా తలకాయ ఉన్న వాళ్ళు తెలివి ఉన్న వాళ్ళు మొత్తం కూర్చొని కదా మేనిఫెస్టో ఎవరు తయారు చేశారు? నువ్వు నేను రాసిస్తా పెట్టిరా వాళ్ళడా? ఎవరు రాసిరు? వాళ్ళే కదా చేసి పెట్టుకున్నది. అంత తెలివి తక్కువ అంత ముందు రాజకీయ క్షేత్రంలో లేరా వాళ్ళు? వాళ్ళ దగ్గర ఐఏఎస్ ఆఫీసర్లు లేకుండేనా? వాళ్ళు డిజైన్ చేసి ఢిల్లీలో కూర్చొని చేస్తలేరా? ఇక్కడ కూర్చొని చేస్తలేరా? వీళ్ళందరి గతంలో మంత్రులు అయిన వాళ్ళు కాదా? ఒక రేవంత్ రెడ్డి అంటే సరే ఓసారి ఎమ్మెల్యే అయిన కావచ్చు, ఒకసారి ఎంపీ అయిన కావచ్చు, మరి మిగతా వాళ్ళందరికీ అడ్మినిస్ట్రేషన్ మీద పట్టున్నలే కదా. మేనిఫెస్టో దేని గురించి పెట్టిరు? 3 మాటల కాడ తాయి కూర్చొని రాసిండ్రు ఆ మేనిఫెస్టో. ఇవన్నీ తెలియదా వాళ్ళకు? 6 నెలల లోపల అవుతుందా కాదనేది బరాబర్ అవుతుంది. చేసేటువంటి విల్లు ఉంటే అవుతుంది. ఇప్పుడు నేను చెప్తున్నా, ఎస్ రేవంత్ రెడ్డి కనుక నిజంగానే అది ఉండేది ఉంటే, ఆయనకు చేయాలని చిత్తశుద్ధి ఉండేది ఉంటే ఢిల్లీలో పోయి కూర్చోవాలి, దీక్ష చేసి కూర్చోపోయి. నువ్వు జంతర్ మంతర్ దగ్గర ఎన్ని రోజులు కూర్చుంటావు? కూర్చో చాలు, నేను చచ్చిపోయేదాకా ఇటుకెళ్ళి కదిలా అని చెప్పని ఆమరణ దీక్ష కూర్చో. రేవంత్ రెడ్డి నీకు నిజాయితీ ఉండేది ఉంటే, బీసీలకు రిజర్వేషన్ కావాలంటే 9th షెడ్యూల్ నేను పెడతా అని చెప్పి జయలలిత ఎట్లయితే భీష్మించుకొని కూర్చున్నదో నువ్వు కూర్చో. సోయును అయితే నీ ఎంపీలను మొత్తం తీసుకుపోయి కూర్చోబెట్టుకోవడా? మీరే అంటారు రేవంత్ రెడ్డికి సోయి లేదు, రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి లేదు అని చెప్పేసి. బీసీలలో ఉన్నటువంటి నాయకులైనా అట్లీస్ట్ పోవాలి కదా మరి అట్లా చేయాలంటే. బీసీలో ఉన్నటువంటి నాయకులు పెట్టిన మీటింగ్కే ఈయన పోయిండు.
ఓకే, ఇప్పుడు మా బీసీలలో కూడా పరిస్థితి ఎట్లయిపోయిందంటే తెలంగాణ బీసీలలో కూడా ఈ జియో రాగానే అన్ని అయిపోయినాయి అన్నట్టుగా కొంతమంది పాపం శాల్వాలు కప్పిరు, దండలు కప్పిటోళ్ళు దండలు వేసుకున్నారు, ఈటేసుకున్నారు, అట్టేసుకున్నారు. ఇక దాంట్లో వాళ్ళు ఏం సంతోషపడరు మాకు ఎరకలే. కానీ జనానికి కూడా ఏమైపోయిందంటే అబ్బా వచ్చేసింది అన్నట్టు, నిజంగానే వచ్చేసినట్టు వీళ్ళు నోటిఫికేషన్ కూడా ఇచ్చారు, అది ఆగిపోతుంది అనేది చాలా చెప్తున్నారు. జస్టిస్ ఈశ్వరయ్య సార్ అసలు అయితే మొత్తుకుంటారు, ఈవెన్ చంద్రకుమార్ సార్ కూడా నిలిచేది కాదని చెప్తున్నారు. వాళ్ళిద్దరే ఇప్పుడు ప్రజాక్షేత్రం ఉన్న జుడిషియరీకి వెళ్తున్నటువంటి వాళ్ళు క్లియర్ గా వాళ్ళు కూడా చెప్తున్నారు 9th షెడ్యూల్ రాజ్యాంగ ప్రొటెక్షన్, రాజ్యాంగ రక్షణ లేనటువంటిది ఏదైనా జీవోలతో ఇది కాదు అని చెప్తున్నారు. చెప్పిన తర్వాత కూడా అట్లే చేస్తారు. అంటే ఏం చేయాలి, అల్టిమేట్ గా ప్రజాక్షేత్రంలో పోరాటం చేయాలి. ఇప్పుడు బీజేపీల మీద ఒత్తిడి చేయాలి. ఇప్పుడు నువ్వు ఇక్కడ సపోర్ట్ ఎట్లా చేస్తావు, అక్కడ నువ్వు అపోజ్ ఎట్లా చేస్తావు అనేది పెట్టుకోవాలి కదా. గవర్నర్ దగ్గర పెట్టుకొని నువ్వు ఆ సంతకాలు చేయకుండా కూడా అక్కడ పెట్టుకుంటే నువ్వు కొట్లాడితేనే కదా జరిగేది. నువ్వు ఇప్పటిదాకా కనీసం ఇప్పుడు అందరు కలిసి ఇక్కడ అన్ని పార్టీలు సపోర్ట్ చేసిన అంటారు కదా. ఓ 4 సార్లు అఖిల పక్షం తీసుకొని పోయి ముఖ్యమంత్రి కాల్ ఇచ్చి అందరు రానరా, మరి మీ ఎమ్మెల్యేలు ఎంపీలు మొత్తం రానరి, అన్ని పార్టీలలో మొత్తం పోయి కూర్చుందాం, ఇంక్లూడింగ్ ఇక్కడ ఎన్నికైన కిషన్ రెడ్డి, బండి సంజయ్ కూడా ఉన్నాడు కదా మంత్రులు, వాళ్ళని కూడా తీసుకొని పోయి మరి పార్లమెంట్ దగ్గర మేము కూర్చుంటాం, పార్లమెంట్ దగ్గర జంతర్ మంతర్ దగ్గర ఇంకెక్కడ కూర్చుంటే ఇలా తెలంగాణలో బీసీ సమాజం కాదు దేశం మొత్తం ఉన్న బీసీ సమాజం వచ్చి కదిలే పరిస్థితిగా ఉంటుండే. ఎందుకంటే ఒక తెలంగాణలో ఏది ఉంటే మిగతా రాష్ట్రాలలో కూడా జరుగుతుంది అనేది వాళ్ళకు కూడా ఆశ పెరుగుతుంది కదా. కానీ మీరు చేయలే, అందుకే చెప్తున్నా, ఏదో మనం అక్కసు తోటి అనే కాదు, ఆయనకు లోపట లేదు చిత్తశుద్ధి లేని శివ పూజలు రేవంత్ రెడ్డి చేసేటి అన్ని. ఇక బయట వంది మాగదులు కొంతమంది వాళ్ళు ఆయన ఎంబడి ఉండేటోళ్ళు, జోకేటోళ్ళు, తా అంటే తందాన అనేటోళ్ళు ఉంటారు కదా, తానే తందాన బ్యాచ్ అంతా, మా రేవంత్ రెడ్డి ఇంద్రుడు చంద్రుడు, ఆయన ఆ కులంలో పుట్టినా వీళ్ళకి మాత్రం చేస్తాను. ఆ కులంలో పుట్టిన వాళ్ళు కొంతమందికి నిజం కూడా ఈ జాతుల మీద ప్రేమ ఉండొచ్చు, కానీ ఈ రేవంత్ రెడ్డికి మాత్రం ఉన్నదని మాత్రం నేను అనుకుంటలేను. అదైతే ఉట్టి బక్వాస్ మాట, ఫాల్తూ మాట అది. ఇప్పుడు కోర్టులు స్టే ఇవ్వడం వల్ల ప్రభుత్వానికి ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా? ప్రభుత్వం ఇప్పుడు ఎట్లయినా అరి కత్తెరలా పోకశెక్క లెక్క అయిపోయింది ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళది. ఇప్పుడు ఎందుకంటే దానికి అంతా ఇంటెలెక్చువల్స్ కావచ్చు, మా బొట్టలం కావచ్చు, మీ బొట్టలు అందరం కలిసి దానికి ఒక ఇంపార్టెన్స్ తీసుకొచ్చి పెట్టినాం. ఇప్పుడు కూడా వాళ్ళకు అర్థమైపోయింది. ఇప్పుడు ఏం చెప్తున్నాడే, బిల్లు కనుక వచ్చేది ఉంటే 18 నుంచి 42 కనుక అయ్యేది ఉంటే తెలంగాణలో దాదాపు 3000 మంది సర్పంచ్లు అవుతారు. ఎంతమంది? 3000 మంది అడిషనల్ గా సర్పంచ్ అయితే ఇప్పుడు 2345 మంది ఇప్పుడు సర్పంచ్లు యాజ్ ఇట్ ఈస్ 18% కనుక అయ్యేది ఉంటే, ఇప్పుడు 42% కనుక పెరిగేది ఉంటే 3020 మంది సర్పంచ్లు బీసీలు అవుతారు. అంటే క్షేత్రస్థాయిలో రాజ్యాధికారంలోకి వస్తారు. 1,12,300 వార్డు మెంబర్స్ ఉంటే దాదాపు 30,000 పైన వార్డు మెంబర్స్ అడిషనల్ గా అవుతారు. అంటే నీకు రాజ్యం మీద పెత్తనం చేసే కాడికి మాత్రం ఆడికి వచ్చి కూర్చుంటారు 42% కనుక అయ్యేది ఉంటే. సో ఇలా పరిస్థితి ఏంది, నువ్వు అది చేయకపోతే ఇది సోయి లేదు. మొన్న ఈ ఎప్పుడైతే వీళ్ళు నోటిఫికేషన్ ఇచ్చిండ్రో జనంకు చాలా మందికి ఎరికైపోయింది, అరే నేను సర్పంచ్ అయితే కావచ్చు, నేను వార్డు మెంబర్ అయితే కావచ్చు, నేను ఎంపీటీసీ అయితే కావచ్చు, నేను జెడ్పీటీసీ అయితే కావచ్చు అని. ఇప్పుడు సడన్ గా ఒకసారి ఆగిపోయే వరకు వీళ్ళందరూ ఎవరెవరైతే ఎక్స్పెక్టేషన్స్ లో ఉన్నారో వాళ్ళందరూ అరే ఇది ఎక్కడ కథ అని చెప్పని ఇప్పుడు ఒక అసహనము ఆల్రెడీ స్టార్ట్ అయింది. అంటే ఇన్ని రోజులు ఆ సోయికి లేరు, బీసీలు సోయికి లేరు. కాంగ్రెస్ కి ఇది డెఫినెట్ గా నష్టమే చేస్తుంది. నువ్వు ఎంత చేసినా ఇప్పుడు ఇంప్లిమెంట్ చేయాలి వాళ్ళు. ఒకవేళ కోర్టులో ఆపినాయి అని చెప్పి చెప్పుకున్నా గానీ మరి నువ్వు ఈ కొట్లాట ఎందుకు కొట్లాడలేదు అని చెప్పి అడిగేటోళ్ళు ఉన్నాం కదా మా బోటోళ్ళం. నువ్వు ఎందుకు ఢిల్లీలో ఎందుకు కొట్లాడతలేవు? నీకున్నటువంటి లోపాయికారి ఒప్పందాలు బీజేపీలకు వీళ్ళకు ఉన్నటువంటి లోపాయికారి ఒప్పందాలు ఏంటి? లేకపోతే కొట్లాడాలి కదా మరాడా. బీజేపీ కాంగ్రెస్ ముగ్గురికి కూడా బీసీలకు రాజ్యాధికారంలోకి వాటా వీళ్ళకు రావాలి అనేది మాత్రం ఎక్కడ లేదు. ప్రపోర్షనేట్ షేర్ కూడా అడుగుతలేం కదా, అడిక్వేట్ రిప్రజెంటేషన్ కావాలని మాత్రమే కదా అడిగేది. కనీసం అడిక్వేట్ ఏంది, ఉన్నంత మాత్రం ఉన్న పాపులేషన్ ప్రకారం కూడా కాదు కదా. వాళ్ళు చేస్తాం అనే దాని మీద నువ్వు ఫైట్ చేయాలి కదా. అట్లీస్ట్ నువ్వు ఫైట్ చేయకుండా ఉండి కోర్టులు ఆపినాయనంటే ఇది ఎక్కడ కథ? ఇది కాదు, ఇది తప్పు. ఇది అందుకంటే వీళ్ళు పోయి ఆడ కొట్లాడితే అప్పుడు వీళ్ళని నమ్మేటట్టు ఉంటుంది. అందుకే రేపు కాంగ్రెస్ ను జనము కింద ఉన్నటువంటి బీసీలు కావచ్చు, ఈవెన్ బీసీలతో పాటు ఇలా ఎస్సీ ఎస్టీలు కూడా వస్తున్నారు, అభ్యుదయ భావాలను అగ్రకులాలు కూడా అది జరగాల్సిందే కదా, వీళ్ళు ఇన్ని రోజుల నుంచి ఇంత దూరం ఉన్నారు కదా అనే కాడికి వచ్చేసింది. విద్యల మొత్తం ప్రైవేటీకరణ అయిపోతుంది. ప్రైవేట్ కాలేజీలు యూనివర్సిటీలు పెడుతున్నారు, లక్షలు పెట్టి చదవాలి. అంటే ఇవాళ చదువుతున్నోళ్ళే క్షేత్రస్థాయిలో గ్రామీణ ప్రాంతాలలో బీసీ ఎస్సీ ఎస్టీలే మేజర్ గా గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నారు. ఆ స్కూల్స్ మొత్తం బొంద పెట్టేసిస్తున్నారు. వేల కొద్ది బడులు బంద్ చేశారు. లాస్ట్ గవర్నమెంట్ బంద్ చేసింది, ఈ గవర్నమెంట్ బంద్ చేసింది. ఈ రిజర్వేషన్స్ ఇవన్నీ ఉంటేనే కదా యూనివర్సిటీస్ క్లోజ్ అవుతాయి. ఇప్పుడు ఇటువంటి ప్రభుత్వాలే నెక్స్ట్ 20 ఏళ్ళు కనుక ఉండేది ఉంటే నీకు ఉస్మానియా యూనివర్సిటీ కూడా ప్లాట్లు కూడా అమ్ముతారు కొడుకులు. మామూలు కాదు ఈ రాజకీయ నాయకులు అంతా రియల్ ఎస్టేట్ బ్యాచ్ కదా మొత్తం వచ్చింది. సో అమ్మి పడేస్తారు వీళ్ళంతా. కాకతీయ యూనివర్సిటీలో ఆల్రెడీ కొంత చుట్టుపక్కల ఆల్రెడీ గొడవ నడుస్తున్నది. పిల్లలు కొంత వేరే స్కూల్స్కి ఇవ్వాలని అటు ఇట్లా అని చెప్పి కథలు పడతా ఉన్నారు. వీళ్ళందరికీ షేర్స్ ఉన్నాయి కదా. ఇలా ఉద్యోగాల కాడికి వస్తున్నాం అనుకో, తెలంగాణ పంచాయతీ గైర్ ముల్కీ గో బ్యాక్, నాన్ ముల్కీ గో బ్యాక్ కాడికి వెళ్ళి 610 జీవో 36
ఇవన్నీ ఈ పంచాయతీల కాడికి వెళ్ళి మా ఉద్యోగాలు మాకు కావాలనే కాడ ఉద్యోగాలనే అది ఉద్యోగాలు ప్రభుత్వ రంగంలో ఉద్యోగాలు ఉంటేనే కదా రిజర్వేషన్లు ఉండేటి. ఈ ప్రభుత్వ రంగ ఉద్యోగాలు మొత్తం పక్కకు పడేసి అన్ని ప్రైవేటైజేషన్ అవుతున్నాయి కదా. ఇలా కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్, ఇటువంటి డైలీ వేజెస్, ఇటువంటి ఉద్యోగాలు వస్తున్నాయి. యూనివర్సిటీలలో పాఠాలు చెప్పేటోళ్ళు కూడా కాంట్రాక్ట్ బేసిస్ లో ఉన్నటువంటి లెక్చరర్ సిస్టమ్స్ ఉన్న తర్వాత అన్ని ఎడ్యుకేషన్ ఖతం చేస్తున్నారు కదా. సో ఆ రంగంలో కూడా మొత్తం క్లోజ్ చేస్తున్నారు, ప్రైవేటైజేషన్ అయిపోయి. అందుకే ఇప్పుడు ప్రైవేట్ దానిలో కూడా రిజర్వేషన్స్ కావాలనేది. అంటే సక్సెస్ఫుల్ ఈ 2 క్షేత్రాలను మాత్రం దెబ్బగొట్టి పడేసారు. ఇప్పుడు మిగిలింది ఒకటి ఏంటిది, రాజకీయ క్షేత్రంలో అదో వాళ్ళు తెలుసో తెలియకనో సోయికొచ్చో రాకో ఇయ్యాల కాదు కదా. కాకా కలేల్కర్ కమిషన్ కాడికి వెళ్ళి చెప్పుకుంటూ వస్తున్నారు, కావాలి వీళ్ళకి ఇయ్యాలే, వీళ్ళకు రిజర్వేషన్స్ కలిపేయాలని చెప్పి. అన్ని తీసి పక్కకు పడేసింది ఎవరు, కాంగ్రెసే కదా మొదటి నుంచి కూడా. ఇప్పుడు కూడా చేయకపోతే అవన్నీ మొత్తం మాయి ముంతలకే లెక్క పెడతాం కదా. 1931 తర్వాత కులగణన ఎందుకు జరగలేదు భారతదేశంలో అంటే ఎవరు మేజర్ గా పవర్ లో ఉన్నది, కాంగ్రెస్. ఇప్పుడు బీజేపీ వచ్చింది, వీళ్ళు కూడా కథలే, వీళ్ళు బీజేపీ వాళ్ళు తక్కువలేం కాదు. సో ఇప్పుడు వాళ్ళు నిజంగా ఇక్కడ బీసీలకు రిజర్వేషన్స్ కావాలి, పొలిటికల్ పవర్ రావాలి అనేది దానికి ఉండేది ఉంటే వీళ్ళు నిజంగా 9 షెడ్యూల్లో పెట్టాల్సిన వాళ్ళు కదా, మరి పెడతలేరు కదా. సో వీళ్ళందరూ ఒకటే కాంగ్రెస్ ఎక్స్పోజ్ అవుతుంది. ఏదో జీవోలు ఇచ్చి ముంగడ పడేసి, ఇప్పుడు కాలుకు దెబ్బ తగిలిస్తే కంటికి ఆపరేషన్ చేస్తే నడవదు. నేను ఆపరేషన్ చేసినా కదా రాబోయే 7వ దగ్గర బాడీ దగ్గర అంటే కుదరదు. సో కాలుకైతే కాలు కాడనే చేయాలి. అంటే నువ్వు దానికి ఏ మందు పెట్టాలో నీకు కరెక్ట్ సో అయితే ఉండాలి కదా. మాకు తెలుస్తున్నది కాదురా నాయన, కాలు కాదురా పోయి నువ్వు కన్నుకు చేయాల్సిందని అంటే ఈ జీవోలతోటి ఆ 9 షెడ్యూల్లో పోయి ఢిల్లీలో పెట్టిపోయా నాయన అంటే ఈ జీవోలతో నువ్వు మొత్తం టైం పాస్ చేసుకుంటూ కూర్చుంటే జనానికి అర్థమైతే లేదా పిచ్చోళ్ళు ఏమన్నా. స్థానిక సంస్థలు ఎన్నికలు అయితాయా అని అడిగితే చూడాలి, వాళ్ళు ఎట్లా చేస్తారో చూడాలి. పెట్టాలి. ఇప్పుడు గ్రామాలు చాలా ఆగం అయోమయ పరిస్థితి ఉన్నది క్రాంతి. మోరీలు సాఫ్ చేసేటోళ్ళు లేరు, లైట్లు పోతే లైట్లు పెట్టిస్తోళ్ళు లేరు. ఒకవేళ పెట్టించేటోళ్ళు పాపం పంచాయత్ సెక్రటరీలు ఉంటే వాళ్ళ జేబులు కత్తిరిస్తున్నారు ఈ కాంగ్రెస్ వాళ్ళు. వాళ్ళకి వచ్చే జీతాలు అరకొర జీతాలతోటి సఫాయిలకు వాళ్ళే పైసలు ఇస్తున్నారు. జీతాలు లేకుంటే ఆడు బల్బు పోతే ఊళ్ళో ఏం చేస్తారు, వీళ్ళని తిడుతున్నారు, పంచాయత్ సెక్రటరీ తిడుతున్నారు. అరే ఏమరా మీరు జీతాలు తీసుకుంటలేరా, మా గలీలో బల్బు వస్తలేదు, నా మోరికాడ వాసన వస్తుంది, చెత్త తీస్తలేరు, ఇవన్నీ వరకు వీళ్ళు ఏం చేస్తారు, వీళ్ళు అప్పుల పాలైన పంచాయత్ సెక్రటరీలు. సర్పంచ్ లేరు, సర్పంచ్ల వ్యవస్థ లేదు, ఫండింగ్ ఆపైంది. ఎవడు బా హిసాబ్ ఇచ్చింది, ఎక్కడ ఇచ్చిండ్రు, వాళ్ళకి పాపం వాళ్ళ బాధలు ఉన్న 10 మంది తీసి కూర్చోబెట్టు. ఇంకా ఇంతకు ముందు నక్సలైట్లో ఇంటర్వ్యూ చేస్తే ముఖాలు వెనకకు పెట్టి ఇట్లా ఇంటర్వ్యూ చేసేది కదా, అట్లా పంచాయత్ సెక్రటరీలో నువ్వు దగ్గర పోయి దగ్గర ఇంటర్వ్యూ చేయి, నేను పలాన్ పంచాయత్ సెక్రటరీ అంటే వాళ్ళు మొత్తం గోసలని చెప్తారు. డీజిల్ పైసలు, ఇది ఇప్పుడు వ్యాన్లు సాఫ్ చేసేటువంటి వ్యాన్లకు ట్రాక్టర్ల పైసలు కావాలి కదా డీజిల్, ఆ డీజిల్ కాడికెళ్ళి వీళ్ళే పోయిస్తారు. వాళ్ళ అప్పుల పాలై వాళ్ళ ఆగమవుతారు, వాళ్ళకి వచ్చే అరకొర జీతాలల్లా. ఇక సర్పంచుల బిల్లులా నాశనం పట్టించేసారు. అది బిల్లులు ఇచ్చుడు లేదు, పాడలేదు. వాళ్ళ ఆత్మహత్యల కాడికి పోయిన వాళ్ళు తెల్లబట్టలు వేసుకొని సోక్కు తిరుగుతారు, కానీ లోపల మొత్తం వాళ్ళ బతుకంతా ఆగము అనాథలై కూర్చున్నట్టు కూర్చున్నారు వాళ్ళంతా. రైట్. మరి ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్కి ఉన్నటువంటి ముందున్న అవకాశం ఏంది? కేసీఆర్ పెట్టిన నియమం ప్రకారం ఎలక్షన్లకు పోతారా, లేకపోతే గవర్నమెంట్ ఇప్పుడున్నటువంటి నియమంతో ఎలక్షన్లో పోయే అవకాశాలు ఉంటాయా? ఇప్పుడు వాళ్ళకు ఉన్నది ఏంది, కోర్టులు కూడా ఏం చెప్పినాయి, ఉన్న సిస్టమ్ తోటే ఉన్న రిజర్వేషన్ ప్రకారమే నువ్వు పో అని చెప్పారు కోర్టులు. పోదలుచుకుంటే అట్లా పోవచ్చు అని చెప్పని. ఇది ఇప్పుడు గవర్నమెంట్ డిసైడ్ చేయాలి, దాన్నే పట్టుకొని పోతామా లేకపోతే ఈ 42% యాజిటేషన్ చేసి సెంట్రల్ను నరేంద్ర మోడీని, బీజేపీని, ఆల్ పొలిటికల్ పార్టీస్ను తల వంచిపిచ్చి ఆ బిల్లు 9 షెడ్యూల్లో కనుక పెట్టి స్టార్ట్ చేస్తారు అనేది ఇప్పుడు కాంగ్రెస్ మీద ఉన్నది. బాల్ ఈజ్ ఇన్ కాంగ్రెస్ పార్టీస్ కోర్ట్. రేపే ముఖ్యమంత్రి పోవాలి, రేవంత్ రెడ్డి పోవాలి, రాహుల్ గాంధీ దగ్గర కూర్చోవాలి, వాళ్ళ సిడబ్ల్యూసి ఏఐసిసి ఆఫీసులలో కూర్చోవాలి, వాళ్ళందరినీ కన్విన్స్ చేయాలి. మనం రేపటి నుంచి అజిటేషన్ చేయాలి. మనం మొత్తం జంతర్ మంతర్ దగ్గరికి వెళ్ళి రాహుల్ గాంధీ అంటేనే బ్రష్ కొట్టాలన్నా, పేస్ట్ పెట్టి బ్రష్ కొట్టాలన్నా, స్నానం చేయాలన్నా, బ్రేక్ఫాస్ట్ చేయాలన్నా జంతర్ మంతర్ దగ్గరనే ఈ బిల్లు పాస్ అయ్యే వరకు, పార్లమెంట్లో పెట్టి పాస్ అయ్యే వరకు మొత్తం ఆయనకు ఉన్నటువంటి అలయన్స్ పార్ట్నర్లు ఉన్నారు కదా, వాళ్ళందరినీ తీసుకొచ్చి ఢిల్లీలో కూర్చొని ఆడ కనుక ధర్నాలు చేసి కూర్చుంటే, ఇది అయ్యే వరకు నేను ఇంటికి పోనని భీష్మించుకొని కూర్చుంటే బీజేపీల మీద ఒత్తిడి వస్తుంది. అప్పుడు ఇక్కడ నుంచి జనం నుంచి కదిలిచ్చి తీసుకొని పోయి ప్రతి ఒక్కరు ఇళ్ళకి బయటకు వస్తే అప్పుడు అవుతుంది. ఇవన్నీ మేము ఇక కోర్టులు ఒప్పుకుంటలేవు కదా, అందుకనే మేము ఇక పాత పద్ధతుల్ని పోతామంటే మాత్రం జనం ఊరుకునే పరిస్థితి లేదు. మా బోటల్లో కూడా జనానికి చెప్తాం, ఇదంతా ఉట్టి బక్వాస్ మాటలు, ఇలా దొంగ మాటలు అని చెప్తాం. రైట్. అంటే ఒకవేళ పార్టీలే ఇనిషియేషన్ తీసుకొని 42% రిజర్వేషన్ అనుగుణంగా కోర్టులో ఒప్పుకోకపోతే పార్టీలు టికెట్లు ఇవ్వడానికి కుదరదా? ఇది ఎట్లా జరుగుతుంది క్రాంతి? ఇదంతా బేకార్ ముచ్చట. ఇది అసలు ఈ పార్టీలు 42% మేము ఇస్తాం అనేది బక్వాస్ ముచ్చట. అట్లా అనుడు అంటేనే కథం, ఇక దాన్ని డైల్యూట్ చేసినట్టు. దాన్ని సవాలే లేదు. నువ్వు పార్టీలు 50% ఒప్పుకో, ఇది మోర్ దాన్ 50% రావాల్సింది, అట్లీస్ట్ 42% అంటే సరే సైలెంట్ కూకుంటున్నాం, ఏదో ఒకటి అయితే ఫస్ట్ అయితే రాని రాబోయే అన్నట్టుగా. ఇలా ఆకలికి చేస్తున్నాము, ఏదో అది మంచి నూనె కారం పడుతున్నంత భూ అంటే అదన్నా పర్వాలేదు అన్నట్టుగా
ఒప్పుకునే పరిస్థితి ఉన్నది. అంతేగాని ఇప్పుడు నువ్వు 42% అంటే ఇట్లా వీళ్ళందరూ 3 పార్టీలు కూర్చొని ఇప్పుడు ఉన్నటువంటి దగ్గరనే మనమే రిజర్వేషన్స్ అనుకొని మా పార్టీ కూడా బీసీలకే ఇస్తుంది, మీ పార్టీ కూడా బీసీలకే ఇయ్యి అని చెప్పి అట్లా ఉంటుంది. అట్లా జరిగేది అదేమన్నా? అదంతా ఏమన్నా గోలీలాటనా ఏమన్నా? ఇప్పుడు కాంగ్రెస్ ఇచ్చింది అనుకోండి, అంటే కాంగ్రెస్ ఇస్తుంది కానీ బీఆర్ఎస్ ఆబ్వియస్ ఇవ్వాలి, బీఆర్ఎస్ ఇచ్చింది కానీ బీజేపీ ఇవ్వాల్సి వస్తుంది. ఎందుకు ఇస్తుంది? ఎందుకు ఇస్తుంది? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీయే పార్లమెంట్ కు 2 బీసీలు అన్నది ఇచ్చిందా? హైయెస్ట్ టాప్ మోస్ట్ బాడీ కాడికెళ్ళి కూర్చొని రిజల్యూషన్ చేసి పెట్టిర్రు వాళ్ళ దానిలో. ఇస్తుండ్రా? ఇప్పుడు తెలంగాణలో ఇచ్చిండ్రా? ఇయ్యలే కదా, ఇయ్యరు. అదంతా జరగని ముచ్చట, అది పెద్ద పంచాయతీ తప్ప పార్టీల మాటలు నమ్మొద్దు. అవన్నీ బక్వాస్, అబద్ధాల మాటలు అవన్నీ. చట్టం కావాల్సిందే, షెడ్యూల్ లైన్ లో పెట్టాల్సిందే. అట్లయితేనే అన్ని పార్టీలు ఇప్పుడు పరకాలు ఉన్నాయి అనుకుందాం, పరకాల దగ్గర ఒక పలానా ఊరు ఉన్నది అనుకుందాం, ఆ ఊర్లో నీకు పలానా బీసీకి రిజర్వేషన్ అయితే అందరు ఏ పార్టీ అయినా, సిపిఎం కావచ్చు, సిపిఐ కావచ్చు, ఇండిపెండెంట్ కూడా అటే వస్తారు కదా. పార్టీలు ఇచ్చినంత మాత్రాన రేపు ఇండిపెండెంట్ గా ఫార్వర్డ్ కాస్ట్ వాళ్ళు వస్తారు, అక్కడ వచ్చేసి అలా మనీ పవర్ చూపిస్తారు. వీళ్ళ దగ్గర పేదోళ్ళు ఉంటారు, పైసలు ఉండయి, మరి అప్పుడు కింది మీదకి అవుతుంది కదా. ఈ 42% లో కూడా ఈవెన్ ఇంకా ఇప్పుడు ఇమీడియట్ గా ఇప్పుడు ఇక్కడ ఏం కాలేదు కాబట్టి 42% లో కూడా అక్కడ కూడా సబ్ కేటగరైజేషన్ జరుగుతుంది. ఇంకా మంచిది, ఎందుకంటే 70కి పైన ఉన్నటువంటి కులాలు కనీసం వార్డు మెంబర్లు కూడా కాలేదు ఇక్కడ. సో వాళ్ళకు కూడా అవకాశం రావాలంటే ఈ సబ్ కేటగరైజేషన్ కూడా ఇప్పుడే ఖతం చేసేస్తే లొల్లొడిచిపోతుంది. లేకపోతే బీసీలలో కూడా ఈ 3-4 కులాల వాళ్ళే అధికారంలోకి ఇట్లా లెక్క పెట్టుకుంటూ పోయి ఇట్లా తర్జన భర్జన ఇట్లా తగులు పెట్టుకుంటూ పోతే పక్క రాష్ట్రమైనటువంటి కర్ణాటకలో ఇప్పుడు 3 ఏళ్ళు అవుతుంది స్థానిక సంస్థల ఎన్నికలు లేక. మళ్ళీ అదే పరిస్థితి తెలంగాణలో చూడబోతామా? మరి వీళ్ళకు నాయకులకు చిత్తశుద్ధి లేదబ్బా. వీళ్ళు నిజాయితీగా ఆలోచిస్తలేరు దీని గురించి. ఆలోచిస్తే ఇది 3 నెలల పంచాయతీ, ఇది అసలు ఇష్యూయే కాదు. ఇది ఎంతసేపు నీకు అదంతా డేటా తీసుకొచ్చి ముంగడ పెట్టి నువ్వు ఇప్పుడు యుద్ధం చేయక ముందే మంది మీద నెట్టుడు కాదు. నేను ఆయన తొంగి చూసింది కాబట్టి ఓడిపోయినా, ఆయన కిటికీలు మూసుకున్నాడు కాబట్టి ఓడిపోయినా, ఇవన్నీ కాదు. నువ్వు పోయి కొట్లాడినవా లేదా? నీ నిజాయితీ ఏంది? రేవంత్ రెడ్డి ఇట పెద్ద అయినవు, ఈడ పెద్ద ఊడిచి పాడేస్తున్నది ఏం లేదు కదా. పోయి ఢిల్లీలో కూర్చొని వీటి గురించి నీకు నిజంగా తెలంగాణ పల్లెల మీద ప్రేమ ఉండి, తెలంగాణ పల్లెలలో నిజంగా సెంట్రల్ ఫండ్స్ రావాలి, ఇక్కడ ఫండ్స్ రావాలి, అభివృద్ధి కనుక ఉండాలి, ఈ ఎలక్షన్స్ పోస్ట్ పోన్ కావద్దు అని అనుకుంటే ఢిల్లీలో కూర్చోవాలి. పని క్షేత్రం, యుద్ధ క్షేత్రం అక్కడ కదా. మీరు చెప్పండి, మీ వ్యక్తిగతంగా చెప్పండి, 42% రిజర్వేషన్లు బీసీలకు వస్తాయా రాదా? బరాబర్ తెచ్చుకోవాల్సిందే, కొట్లాడితేనే వస్తుంది. అది కొట్లాడితేనే వస్తుంది, ఒట్టిగా రాదు. ఉట్టిగా రాదు. ఈ శాల్వాలతోని ఈ దండాలతో వేసుకుంటే అది కుదరని ముచ్చట. కొట్లాడాల్సిందే. ఉన్నది ఉన్నట్టుగా అన్ని రాజకీయ పార్టీల మీద యువతరము వాస్తవాలు తెలుసుకొని ప్రశ్నిస్తే తప్ప దీనికి పరిష్కార మార్గం దొరకదు. లేకపోతే నేను కాంగ్రెస్ బీసీని, నేను బీజేపీ బీసీని, నేను కమ్యూనిస్ట్ బీసీని, నేను బీఆర్ఎస్ బీసీని అనుకుంటూ కూర్చుంటే కుదరదు. ఆ జెండాలు తీసి అవతల పడేయాలి. నా పార్టీ లేదు, మనులేరా బై అని బయటకు వస్తే అప్పుడైనా మాట్లాడుతుంది. బీజేపీ వాళ్ళు కూడా ఆడ సపోర్ట్ చేయరు. ఈడికొచ్చే ఇవ్వాల్సిందని వీళ్ళు ముచ్చట పెడతారు. మళ్ళీ అందులో ఏందో అడాంగేసినట్టు ముస్లింల కథ పెడతారు. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు కూడా అంతేనే, మావాడు ఇంద్రుడు కాదు, చంద్రుడు ఆకాశం మీద ఊడిపడ్డాడు, రేవంత్ రెడ్డి బీసీలు అంటే గుండె, ఆయన గుండె బీసీలు అని వీళ్ళు చెప్తారు. ఇక ఇవన్నీ ఫస్ట్ బంద్ చేసి వాస్తవాలు చెప్పి ఇంకోటి ఏంటంటే, ఈ టీపీసీసీ మహేష్ కుమార్ గౌడ్ రేవంత్ రెడ్డిని ఈయన రేవంత్ రెడ్డి కాదు రేవంత్ గౌడ్ అని చెప్పేసి కీర్తింపజేసిండు. ఇట్లాంటి విన్నప్పుడు ఏమనిపిస్తుంది మరి మీకు? పాపం ఆయనకు ఎమ్మెల్సీ ఇచ్చిండు, పీసీసీని చేసిండు, నేను ఎంత నమ్మిన బంటుకుంటే నాకేమైనా వస్తుంది అనుకుంటుండే మహేష్ కుమార్ గౌడ్ సాబ్. ఆయన గంత దిగజారినాక ఏం మాట్లాడతాం భయ్, నాకు అర్థం కాదు. ఇది అంత అవసరమా? వాళ్ళంటే ఏదన్నా చెప్పుకుంటారు కానీ గంతగానం అవసరమా? నువ్వు ఇవన్నీ అవసరం లేదు. ఆయన గౌడు యాదవ్ అని పక్కకు పడేసేస్తే నువ్వు 42%ని నిజంగా కూడా 6 నెలల లోపల ఆయన చేసి ఢిల్లీలో యుద్ధం చేస్తే రేవంత్ దగ్గర నిజాయితీ ఉన్నదని చెప్పి నా బోటలో కూడా అనుకుంటుంటాం కావచ్చు. కానీ నేను ప్రాక్టికల్ గా చూసిన ఆఖరి మినిట్ లో కంచాయిలే గారు కనుక ఇనిషియేటివ్ తీసుకోకపోతే కులగారణ కూడా జరగకపోవు. ఆ 18% వస్తుండే అంతే. బరాబర్ వాళ్ళు రెడీగా ఉండే, ఎలక్షన్స్ పెట్టేందుకు రెడీగా ఉండే. ఇక్కడ నుంచి ఒత్తిడి చేసి ఆ మెసేజ్ అని మాకు తెలుసు కాబట్టి నేను చెప్తున్నా. దాంట్లో క్రియాశీలకంగా ఆ టైంలో జరిగినటువంటి హోంవర్క్ లో ఇన్వాల్వ్ అయి ఉన్నాం కాబట్టి చెప్తున్నాను నేను. చాలా మంది ఇంటెలెక్చువల్స్ ప్రెషర్ ఉంది. అది అసలు రిజర్వేషన్ల బిల్లులను పార్లమెంట్ లో ప్రవేశపెట్టడానికి బీజేపీ కొన్ని ఇబ్బందులు ఏంది? అసలు బీజేపీ ఎందుకు అటు ఇటు అవుతుంది అని అనుకుంటారు మీరు? బీజేపీ ఇంతకుముందు ఎప్పుడు కూడా కులగణన అని అనలేదు. ఇప్పుడు వాళ్ళు కూడా చేస్తామనే కాడికి వచ్చారు. ఎందుకంటే ఇలా దేశంలో బీసీలు మొత్తం చైతన్యవంతులు అవుతున్నారు, మాకు రావాల్సిన హక్కులు కూడా వస్తలేవు, వీళ్ళు కొట్లాడే స్టేజ్ కాడికి వస్తున్నారు అనేది ఒకటి వచ్చి పడ్డది. ఇప్పుడు ఒకటి ఏంటంటే 2 అంశాలు. ఒకటి, బీజేపీలకు ఇష్టం లేదు బీసీలకు అధికారం రావాలి, బీసీలకు వాళ్ళు ఉన్నటువంటి వాటా రావాలని వాళ్ళకి ఇష్టం లేదు. కానీ ఒత్తిడితో చేయక తప్పదు. వాళ్ళు కూడా ఆ ఒత్తిడి తీసుకొచ్చేటందుకే ఇప్పుడు నేను చెప్పేటువంటి ఆలోచన అంతా కొట్లాడాలి, రోడ్ల మీదకి రావాలనేది చెప్పేది దానికే.
ఇంకొకటి కూడా ఉండొచ్చు, ఇది కాంగ్రెస్ వాళ్ళకు క్రెడిట్ పోతుంది కదా అని ఉండొచ్చు, ఒకవేళ ఒత్తిడి చేసినా కానీ కాంగ్రెస్ వాళ్ళకి క్రెడిట్ పోతుంది కానీ ఆ క్రెడిట్ ఏదో వాళ్ళే తీసుకొని కదా ఇక్కడ చేసి పంపితే, ఢిల్లీలో చేసి పంపితే ఇక్కడ వాళ్ళు చేసిరు కదా ఎంఆర్పిఎస్ కు సంబంధించినటువంటి సబ్ కేటగరైజేషన్ సంబంధించిన అంశం జనానికి కూడా తెలుస్తుంది. బీజేపీ వాళ్ళే ప్రొయాక్టివ్ గా ఉండి మీరు తీసుకురాండి పెట్టు, మేము బిల్లు పెడతాము, మేము చేస్తామని వాళ్ళే వచ్చి ప్రచారం చేసుకుని రాదు. ఏమున్నది దాంట్లో నష్టమేంది? బీజేపీ వాళ్ళకి ఇష్టం లేదు, కాంగ్రెస్ వాళ్ళకి ఇష్టం లేదు, ఇక్కడ ఉన్న బీఆర్ఎస్ వాళ్ళకి ఇష్టం లేదు. అంటే బీసీల లిస్ట్ లో ఈ ముస్లింలను చేర్చడము కరెక్ట్ కాదని చెప్పేసి బీజేపీ అని ఉంది కదా. నరేంద్ర మోడీ కూడా గుజరాత్ లో పెట్టిండు కదా, అసలు అదొక ఉట్టిగా ఏంటంటే ఇది ఏంటంటే నడిచేటోని కాళ్ళ మధ్యలో కట్టె పెట్టినట్టు ఉన్నది. ఇప్పుడు ఇదంతా సైకిల్ పుల్లలకు ఒక కట్టె పెట్టి పడగొట్టినట్టు ముచ్చటంతా. ఇవన్నీ కాదు, అవన్నీ బక్వాస్ బేకార్ ముచ్చట్లు ఇవన్నీ. బీసీలు అంటే వీళ్ళకు ప్రేమ లేదు. ప్రేమ ఉండేది ఉంటే ఓసారి ముస్లిమ్స్ అని, ఓసారి ఇంకోటి అని, నీ ముక్కు మంచిగా లేదు అని, చెవులు మంచిగా లేవు, నీ కళ్ళు మంచిగా లేవు అని ముచ్చట కన్నా వాళ్ళకు నిజాయితీ ఉండేది ఉంటే, ఇది కనుక పెట్టేది ఉంటే పరిస్థితి సిచ్యువేషన్ కూడా డిఫరెంట్. ఓకే, ఆ 4% లాస్ట్ టైం ఏదైతుందో దాని ప్రకారమే చేసి వీళ్ళు కూడా పెట్టి పంపొచ్చు కదా. అట్లా కూడా చేసినా కానీ వాళ్ళకి ఆబ్జెక్షన్ లేదు. ఆల్రెడీ అది నడుస్తూనే ఉన్నది కదా, గత ప్రభుత్వంలో నడిచిందే కదా అది. మరి దాన్ని బట్టి కూడా వీళ్ళు కూడా చేయొచ్చు కదా. వీళ్ళకు కావాలని లేదు, వాళ్ళకు కావాలని లేదు, ఇంట్లో అందరు దోషులే. ఒకవేళ అంటే ఇన్ని రోజుల పోరాటము బీసీల తరపు నుంచి మాట్లాడి కాంగ్రెస్ పార్టీ మీద వేసుకొని నెత్తి మీద వేసుకొని బీసీలందరూ నాయకులందరూ మీరు అన్నట్టుగా శాలువాలు కప్పుకొని తిరిగిందంతా ఉట్టేదినా? మరి ఇప్పుడు ఎట్లుంటుంది అంటే 4 ఏళ్ళు నన్ను పెళ్లి చేసుకుంటా అని తిరిగిండు వాడుకున్నాడు. కరెక్ట్ టైంలో ఇప్పుడు పెళ్లి చేసుకోరా భయ అంటే పెళ్లి చేసుకోలేకుంటే అప్పుడు ఆ ఉన్న ఆడపిల్ల పరిస్థితి ఎట్లుంది, ఇలా తెలంగాణ బీసీ పరిస్థితి అట్లుంటది. చెప్పి లాస్ట్కు నువ్వు అసలు కాడ తాళి కట్టరా నాయన అంటే నాకు కోట్లు అడ్డం ఉన్నాయి, నాకు అది అడ్డం ఉన్నది, నాకు ఇదైతున్నది, మా నాయన ఒప్పుకుంటలేడు, మా అమ్మ ఒప్పుకుంటలేదు అన్నట్టు ముచ్చట లెక్క చేస్తున్నారు ఇప్పుడు వీళ్ళు ముచ్చటంతా. అన్ని బక్వాస్ ముచ్చట్లు. నువ్వు కరెక్ట్ ఉండదు అంటే అన్నిటికీ తెగించి నువ్వు కొట్లాడితే లవ్ చేసి ఖచ్చితంగా వదిలేద్దామని ఫిక్స్ అయ్యారు అన్నట్టు. అంటే బరాబర్ మోసం చేస్తున్నాడు కదా. ఇప్పుడు నేను అదే అంటున్నా, నువ్వు మోసం చేస్తేలే ఉన్నప్పుడు నువ్వు దీనికి నీ చేతులు ఉన్నంత చేసి కూడా మళ్ళీ నువ్వు కొట్లాడాలి కదా. నీకు ఎక్కడ నీ యాజిటేషన్ ప్రోగ్రామ్ ఏది? స్వతంత్రం ఉట్టి వచ్చిందా? పుణ్యానికి వచ్చిందా? బలిదానాలు చేస్తేనే వచ్చింది కదా. తెలంగాణ విముక్తి ఎట్లా వచ్చింది? బలిదానాలు చేస్తేనే వచ్చింది కదా. నీ బలిదానాలు కూడా అవసరం లేదు ఇక్కడ. ఉట్టిగా ప్రెజర్ చేయి, ఢిల్లీలో ప్రెజర్ చేసి ఈ నాయకులు చేయాలి అని మీరు అంటారు కదా. అసలు బీసీ సమాజంలో అంటే బీసీలలో కూడా అంత పెద్ద ఎత్తున గ్రౌండ్లో ఖచ్చితంగా రావాలి, ఈ 42% రిజర్వేషన్ కావాలి అని చెప్పేసి అందరికి ఆ కోరిక వాంఛ ఉన్నాయా? సోయలేదా బా బీసీలకు? తెలంగాణ బీసీలకు సోయలేదు పాపం. వాళ్ళకు పూట ఉంటే పూట లేదు, ఆ వృత్తులు పోయినాయి, ఉపాధి పోయింది, ప్రత్యామ్నాయం లేక బజార్ పాలైనరు, వలస కూలీలుగా మారినరు. చాలా చిన్న కులాలు అయితే చితికిపోతున్నాయి తెలంగాణలో మొత్తం. వాళ్ళకి అధికారం అనే సైడే అసలు నీకు వాళ్ళకి ఆ రుచే తెలియదు కదా. అది ఎట్లుంటదన్న సంగతి తెలియదు. ఇప్పుడు ఏంటంటే నేను ఊర్లో ఉన్నారా భయ్, నాకు బిర్యానీ టేస్ట్ ఏమి ఎరుకుంటది, పొద్దుగా లేసే గొడ్డు కారము నూనెతోని అల్లం మిరపకాయ కారంతో బుక్కడ బువ్వ తిని వ్యవసాయం చేసుకుంటానే కాడనే ఉన్నది. ఈ బిర్యానీ గిరియానీ తెలియదు కదా. ఈ అధికారమైన టేస్ట్ బీసీలకు, తెలంగాణ బీసీలకు సోయి లేదు, తెలియదు పాపం. కొంత అక్కడిక్కడ వచ్చిన వాళ్ళు ఏంటంటే వాళ్ళ మటుకు ఆపుకొని కూర్చుంటున్నారు అంతేగాని. అందుకే అసలు ఈ రాజ్యాధికారం అంటే ఏంటిది, దాంతో మనం ఏం చేయగలుగుతాం, మనం ఎట్లా మార్పులు తీసుకురాగలుగుతాం అనేది బీసీ లోపల చైతన్యం లేదు. ఇప్పుడు వస్తుంది. ఇప్పుడు ఈ 42% రిజర్వేషన్ అనేది ఓన్లీ ఈ స్థానిక సంస్థల ఎన్నికలకి ఇస్తే సరిపోతుందా? యాక్చువల్ గా అసెంబ్లీల కాడికి కూడా రావాలి, రేపు ఆ ఫైట్ ఉంటుంది. పార్లమెంట్ కూడా రిజర్వేషన్స్ రావాలి. ఇక్కడ నుంచి మొదలైతే రేపు అక్కడ దాకా పోతుంది. బరాబర్ రిప్రజెంటేషన్ లేదు కదా. అంటే ఓన్లీ రాజకీయ పరమైన రిజర్వేషన్ కాదు. ఇప్పుడు వీళ్ళు ఏం చెప్పారు, కాంట్రాక్ట్లు, ఇండస్ట్రీస్, ఈవెన్ బీసీ కార్పొరేషన్స్ కూడా ఫండ్స్ సపరేట్ గా ఇస్తామని కూడా చెప్పారు. వీళ్ళంతా వాటా కూడా ఇస్తామన్నారు. ఇచ్చిండ్రా? మహేష్ కుమార్ గౌడ్ గారిని అడుగుతున్నా, ఇవైతే ఫండ్స్ అన్ని ఇచ్చినావా నువ్వు? రేవంత్ గౌడ్ అని చెప్పని అంటున్నావు కదా. మరి వాళ్ళు చేసిన నీ మేనిఫెస్టోలో పెట్టినటువంటి ప్రామిస్లు ఇచ్చిండ్రా? అవైతే ఆర్థిక పరమైనే కదా. మన దగ్గర ఆ పైసలు ఉంటే నువ్వు ఇయ్యాలి కదా, ఈ బీసీలకు ఇయ్యాలి కదా. అవి కూడా ఇయ్యాలి కదా. అందుకని ఇవన్నీ ఏంటంటే వీళ్ళు అట్లా మాట్లాడతారా అంతనే తప్ప ఇవన్నీ ఉట్టి ముచ్చట్లు. దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డికి బీసీల తరపు నుంచి కొంత వ్యతిరేకత లేకపోతే కొంత ఇబ్బందిని మూట కట్టుకున్నట్టుగా మరి ఈ లెక్క చూస్తే బరాబర్ మూట కట్టుకున్నట్టే. ఇప్పుడు ఏదున్నా గానీ నీళ్ళకి నీళ్లు పాలకు పాలు జనానికి అర్థమవుతుంది. ఎవరు నిజాయితీగా ఉన్నారు, ఎవరు నిజాయితీగా లేరు అనేది. అన్ని రాజకీయ పార్టీలు బీసీల పట్ల మోసం చేసేందుకే పూనుకున్నాయి అనేది అర్థమైతలేదు. ఒక ఆయన జర ఎంబడి వాడి కొద్దిగా ముందుకు పోయి నడిచినట్టు చేస్తున్నాడు అంతేనే తప్ప అందరు ఆపేటోళ్ళే ఉన్నారు ఇక్కడ. అది క్లియర్. కాంగ్రెస్ కు మాత్రం డెఫినెట్ గా
ఇది దెబ్బ పడుతుంది, బరాబర్ పడుతుంది. అందుకే వాళ్ళు చేయాల్సిన పని ఏంటంటే వాళ్ళు ఇక్కడ నిజంగా బీసీలకు ప్రేమ కనుక ఉన్నది అని అనుకుంటే చేయదలుచుకుంటే మాత్రం వాళ్ళు ఇమీడియట్ గా దీన్ని అజిటేషన్ సైడ్ మలపాలి, జనాన్ని చైతన్యవంతులు చేసి బయటికి రోడ్డు మీద తీసుకురావాలి. దేశం మొత్తం ఒకటి తీసుకొచ్చి ఈయన దేశం మొత్తం తెలంగాణ ఫార్ములా అని రాహుల్ గాంధీ అయితే అంటున్నాడో పార్టీ ప్రోగ్రామ్ గా తీసుకొని ఎస్ తెలంగాణ ఫార్ములా నువ్వు 9th షెడ్యూల్ లో పెట్టమని చెప్పి వాళ్ళు ఢిల్లీలో కూర్చుంటే దీనికి ఏమన్నా ఒక పరిష్కారం. వాళ్ళు వీళ్ళు కాకుండా సంగంరెడ్డి పృథ్వీరాజ్ చేయలేడా ఈ విషయాన్ని? బరాబర్ చేస్తాము, మా ప్రయత్నం మాది. అందుకనే నేను ఇవన్నీ చేస్తూనే ఉన్నాను కదా, మేము కూడా చేస్తాం. కానీ అంత లెవెల్లో నువ్వు ఆల్రెడీ ఎలెక్ట్ అయి ఉన్నావు కదా, నువ్వు చేసినటువంటి ప్రామిస్ కదా అది. మా బొట్టలో కూడా ఈ ప్రామిసెస్ చేస్తాం, మేము కూడా ఇవన్నీ జనంకు గతంలో చెప్పుకొని తిరిగినాయి కదా ఇవన్నీ. రాహుల్ గాంధీ పాపం వాళ్ళ నాయనను కాల్పులలో పోయినరు, వాళ్ళ నాయనమ్మ కాల్పులలో పోయింది, వాళ్ళ తాత దేశం గురించి స్వతంత్రం గురించి తిరిగిండు కాబట్టి అబద్ధం చెప్పాడు అని ఇట్లా నమ్మినాము ఆయనను కూడా. ఈయన మాట ఇచ్చిండు కాబట్టి పిల్లగాడు ఏదో కొత్త జనరేషన్ పిల్లగాడు కనుక నమ్మినాము. ఆయన వస్తేనన్నా కనీసం మనకేమన్నా న్యాయం జరుగుతుందని నమ్మినాము, చెప్పినాము. నాకు అర్థం కాని విషయం ఏంటంటే రాహుల్ గాంధీ విషయంలో కొత్త జనరేషన్ పిల్లగాడు అని చెప్పేసి మీరు అంటారు కదా, దాదాపు 50 ఏళ్ళ పైనే ఉంటాడు కదా. అయ్యో 50 ఏళ్ళ పైన ఉంటాడు. కొత్త ఆలోచనలు దేశాన్ని అంటే ఇప్పుడు ఏమైపోయిందంటే ఇప్పుడు వాళ్ళ పార్టీలో 80 ఏళ్ళు దాటిన వాళ్ళు ప్రధానమంత్రులు అవుతారు, 80 ఏళ్ళు దాటిన వాళ్ళే మంత్రులు అవుతారు కదా. అట్లీస్ట్ ఇప్పుడు నేను లాస్ట్ ఒక 10-15 ఇయర్స్ నుంచి అయితే దీంట్లోకి వచ్చి కొత్త ఆలోచనతో వచ్చిన ఎవరైతే కొలీగ్స్ ఉన్నారో అంతే కదా. మరి అంతే వాళ్ళంతా ముసలి పార్టీ కదా అది. దాంట్లో ఏదో కొత్తోడు వచ్చింది జర కొద్దిగా కొత్త రక్తం కదా అని అనుకున్నాం. ఇది కూడా అట్లనే మొత్తం అంటే ఏముంటది, అది కూడా సీగుడ్డ లెక్కనే అయిపోతుంది, ఏం పాడవుతుంది. వాళ్ళ లెక్కనే ఈయన కూడా గట్టినే తేలిపోతుంది. ఇప్పుడు క్రాంతి పృథ్వీరాజ్ కు రాహుల్ గాంధీతో గెట్టు పంచాయతీ లేదు, గొడవ పంచాయతీ లేదు. రేవంత్ రెడ్డి తోటి గెట్టు పంచాయతీ లేదు, గొడవ పంచాయతీ లేదు. నా పంచాయతీ అంతా తెలంగాణ ప్రజల పంచాయతీ, తెలంగాణ సమస్యల పంచాయతీ, తెలంగాణలో బీసీల పంచాయతీ అనుకో, ఎస్సీల పంచాయతీ అనుకో, ఎస్టీల పంచాయతీ అనుకో, అగ్రకులాల అభ్యుదయవాదుల పంచాయతీ మా పంచాయతీ. మాకు రావాల్సిన హక్కులు మీరు ప్రామిస్ చేసినాయి, మీరు విమానాలు ప్రమాణాలు చేసి మేము చేస్తాం అన్నయ్య అడుగుతున్నాం, కొత్త అడుగుతలేం కదా. నాకేదో ఢిల్లీలో బంగ్లా కావాలి, నీ 10 జన్పద్ పక్కకు నాకు 9 జన్పద్ ఇవ్వమని చెప్పని అడుగుతలేం కదా. నీ దగ్గర నీ రాజకీయ వాటా నీ ఇంట్లోకి వెళ్ళి ఇవ్వమని అడుగుతలేం కదా. నువ్వు చెప్పినదే అడుగుతున్నాం కదా. నువ్వు చెప్పినే నువ్వు బీసీలకు ఏదైతే ప్రామిస్ చేసినావో, దేశంలో అట్టడుగున ఉన్నటువంటి వాళ్ళు ఎస్సీ ఎస్టీలు కాదు బీసీలు కుల వృత్తులు చేసుకున్నటువంటి వాళ్ళే అని నువ్వు చెప్పినావు. గవాల గురించి నువ్వు చెప్పిన ప్రామిసెస్ గురించే మాట్లాడుతున్నాం కదా. అంతే మా పంచాయతీ అంతా వాళ్ళతో పంచాయతీ. అందుకే ఆడ నిజాయితీ లేదు కాబట్టి మేము మాట్లాడుతున్నాం వాళ్ళ గురించి. సో చలో ఈ అరిగిపోయిన గ్రామ్ ఫోన్ రికార్డులు అయ్యి వెనకటి ఈయన వచ్చినాం కదా, ఈయన చలో వచ్చిండు కదా, చలో ఏమన్నా చేస్తాడు కావచ్చు అనే ఆలోచనతో అనుకున్నాం. కానీ ఈయన కూడా గట్టినే అన్నితో పాటు ఈయన కూడా గట్టినే. అందుకనే గవే అబద్ధాలు ఈయన కూడా చెప్తున్నాడు కాబట్టి ఇంతకుముందేమో దేశం అంతా తెలియదు కదా, ఒకసారి పాదయాత్ర చేస్తే దేశాన్ని అర్థం చేసుకుంటారు, చేసినా కూడా అబద్ధాలు చెప్తున్నారు వాళ్ళు మరి. సో ఈ కాంగ్రెస్ ఒకటే, బీజేపీ ఒకటే, ఇక్కడికి వచ్చే వరకు సెంటర్కి వచ్చే వరకు, స్టేట్కి వచ్చే వరకు బీఆర్ఎస్ ఒకటే. వీళ్ళందరూ బీసీల పట్ల ఎవరికి ప్రేమ ఉన్నదనేది అయితే నాకు అనిపిస్తలేదు. ప్రజలు చైతన్యవంతులు కావాలి, యువతరం ముఖ్యంగా. ఇప్పుడు నేను ఒక మీటింగ్ అయింది ఉస్మానియా యూనివర్సిటీలో, ఆల్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ కలిపి ఒక మీటింగ్ పెట్టారు. ఈ పార్టీల గిట్లకి ఏం సంబంధం లేకుండా ఇండిపెండెంట్ ఉద్యమాలు కనుక గ్రాస్ రూట్స్ లేకెళ్ళి బీసీ కాజ్ ని 42% రిజర్వేషన్ కాజ్ ను సపోర్ట్ చేసుకుంటూ కనుక క్షేత్రస్థాయి నుంచి కనుక పోరాటాలు వస్తే అప్పుడు జనం లోపల తిరుగుబాటు వచ్చినాడు, అప్పుడు భయపడతాయి రాజకీయ పార్టీలు, భయపడతాయి. అది తీసుకుపోవాల్సిన అవసరం నెక్స్ట్ కొన్ని ఏళ్ళ రేపో మాపో ఇది వీళ్ళు చేస్తారని అయితే నాకు నమ్మకం లేదు. ఎట్టి పరిస్థితి ఒకటే కాదు, రేపు అసెంబ్లీలో రిజర్వేషన్స్ తెచ్చుకోవాలి, పార్లమెంట్ రిజర్వేషన్ తెచ్చుకోవాలి, మన బడులు మనం కాపాడుకోవాలి, మన ఉద్యోగాలు మనం తీసుకొచ్చుకునే స్థాయికి, మన వనరుల మీద మన పెత్తనం ఉండేటట్టుగా మన వాటా ఎవరి వాటా వాళ్ళు, ఓన్లీ బీసీల వాటా బీసీలకు రావాలి, ఎస్సీల వాటా ఎస్సీలకు రావాలి, ఎస్టీల వాటా ఎస్టీలకు రావాలి, అగ్రకులాలు ఉన్నటువంటి పేదోళ్ళకు కూడా ఎవరు వచ్చారు వాళ్ళ వాటా కూడా వాళ్ళు రావాలి. కానీ మన వాటా కూడా రావాలి, ఒకటి దోసుకునాల్సిన అవసరం ఏం లేదు. ఇప్పుడు నీకు ఎడ్యుకేషన్ సిస్టమ్ మొత్తం ప్రాపర్ గా జరిగింది అనుకో, అందరికి సమానమైన అవకాశాలు ఉంటాయి కదా. ఇలా కాన్వెంట్ ఓ తిరిగి చదివే, కింద ఊర్లలో చాక్ పీసులు ఉండయా, పంతులు ఉండరా, వాళ్ళు చదివితోనికి వీళ్ళు చదివి కాంపిటీషన్ పెట్టి గ్రూప్ 1 ఎగ్జామ్లల్లా, సివిల్ సర్వీస్ ఎగ్జామ్లల్లా నువ్వు ఇక్కడోని కాంపిటీషన్ పెడితే యాడుంటారు, ఈడ మాట్లాడితే మీరు రిటర్న్ మాట్లాడతారు. ఈక్వల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ కనుక ఇచ్చి ఒక 15 ఏళ్ళు కనుక నువ్వు చూడు, వజ్రాలు అసంటోళ్ళు గ్రాస్ రూట్స్కి వెళ్ళి వస్తారు, గవర్నమెంట్ స్కూళ్ళకి వెళ్ళి వజ్రాలు వెళ్తాయి. సో ఇవన్నీ రావాలంటే మనం చైతన్యవంతులం కావాలి, బీసీలు కావాలి, ఎస్సీలు కావాలి, ఎస్టీలు కావాలి, వీళ్ళందరూ నిలబడి కొట్లాడితే తప్ప. లేకపోతే పైన మొత్తం ఇప్పుడు పైన మొత్తము రియల్ ఎస్టేట్ దందాలు చేసేటోళ్ళు, కాంట్రాక్టర్లు, మందు దందాలు చేసేటోళ్ళు, అంటే వైన్స్ బార్ షాపుల దందాలు చేసుకోళ్ళు, ఇసుక దందాలు చేసేటోళ్ళు, హెల్త్ దందాలు, ఆరోగ్యం ఖరాబ్ అయితే నాయన పోయి లక్షల కోట్ల రూపాయలు వానికి కాడ గినవత్వం ఏముండదు. ఇటువంటి వాళ్ళందరూ దొంగ రోడ్లు వేసేటోళ్ళు, ఇటువంటి వాళ్ళందరూ నువ్వు అసెంబ్లీలలో పార్లమెంట్లలో చదువును కూడా దందాలు చేసి రాజకీయ వ్యవస్థలకు వచ్చిన వాళ్ళందరి చేతులలో
రాజ్యాధికారం ఉన్నంత రోజులు జనం ఇట్లా పీడింపబడుతూనే ఉంటారు. అందుకనే ఉన్నోళ్ళు యూనివర్సిటీలో చదువుకున్న వాళ్ళు అభ్యుదయ భావాలు ఉన్నటువంటి ఈ జాతులకు సంబంధించిన వాళ్ళు రేపు సర్పంచులు కావాలి, ఎంపీటీసీలు కావాలి, అసెంబ్లీలో కూర్చోవాలి. దీనికి నువ్వు ఇంకో క్వశ్చన్ వేయచ్చు, అరే ఇలా పైసలు ఏంది ఎట్లయితుంది దాన్ని. పైసలు లేకుండా జనం కూడా వాళ్ళ భవిష్యత్తు వాళ్ళ తరాల భవిష్యత్తును కాపాడుకుంటందుకు ఒక్క పైసా నయా పైసా తీసుకోకుండా మందు తాగకుండా వాడిచ్చే చికెన్ ముక్కలకు మటన్ ముక్కలకు నీ తరాల భవిష్యత్తును పనంగా పెట్టి సర్వనాశనం చేయొద్దు. ఒక రోజు కూలి పైసలు కావవి, ఆ పైసలు తీసుకోకుండా కనుక ఓట్లు వేయగలిగితే మన తెలంగాణను మనం నిర్మాణం చేసుకుంటాం. లేకపోతే దొంగల చేతులలో గతంలో ఉండే తెలంగాణ వచ్చిన తర్వాత దొంగల చేతులలో గతంలో ఉండే, ఇప్పుడు కూడా మళ్ళా ఈ ప్రభుత్వం కూడా దొంగల చేతులలోనే మన ప్రజలు మన వనరులు మన సంపద మొత్తం దొంగల చేతులలో ఉన్నది. ఇది విముక్తి కావాలంటే చదువుకున్నటువంటి యువకులు యూనివర్సిటీలకు వెళ్ళి బయటకు వచ్చి రాజ్యాధికారంలకు రాజ్యం సైడ్ ఎలక్షన్ సైడ్ రావాల్సిన అవసరం ఉన్నది. ఇంక్లూడింగ్ నక్సలైట్ పార్టీకి వెళ్ళి బయటకు వస్తున్నటువంటి వాళ్ళు కూడా వాళ్ళకు కూడా ఏంటంటే వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేస్తుంటే వాళ్ళు కూడా వచ్చి ఈ ఓటు సైడ్ తీసుకొచ్చి నిజాయితీ పరులను సర్పంచ్ క్షేత్ర స్థాయికి ఎమ్మెల్యేలు ఎంపీలు చేసి పార్లమెంట్ పంపిస్తే మార్పు జరుగుతుంది, లేకపోతే జరగదు. రైట్, ఓకే. మొత్తానికి సంగంరెడ్డి పృథ్వీరాజ్ గారు చెప్తున్నటువంటి అంశాలు అయితే ఇవి. ఏంది అని అంటే క్లియర్గా బీసీలకు 42% రిజర్వేషన్ రావాలి అని అంటే ఏ రాజకీయ పార్టీ చేయదు. ఖచ్చితంగా బీసీలే రణరంగంలోకి దిగి సభలు పెట్టి రాజకీయ పార్టీల మీద ఒత్తిడి తీసుకొస్తే తప్ప ఇది జరగని అంశం అన్నట్టుగా చెప్తా ఉన్నారు. రైట్, మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అన్న. జై తెలంగాణ.